మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. నరాల బలహీనత, నరాల తిమ్మిరులు, వీటన్నిటికీ అల్లం పనిచేస్తుందా మేడం అని చాలా మంది కామెంట్ చేస్తారు. డెఫినెట్గా అండి, అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. నర్వ్ పెయిన్ కానీ, నర్వ్ వీక్నెస్ కానీ, నొప్పులున్నా, మనకి లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, నిద్ర సరిగా పట్టకపోయినా అద్భుతంగా పనిచేస్తుంది అల్లం. అది కూడా సమపాలంలో మనం చెప్పిన పద్ధతిలో తీసుకుంటే. ఎందుకంటే ఇది అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఫంగల్గా, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. అంటే మనకి ఏదైనా జ్వరాలు వచ్చాయి, ఫ్రీక్వెంట్గా తుమ్ములు వస్తున్నాయి, కోల్డ్ ఉంది, కాఫ్ ఉంది, తిమ్మిర్లు, నొప్పులు, వీటన్నిటికీ అద్భుతమైన చిట్కా అల్లం. అల్లం అనేది చాలా మంది కామెంట్స్లో అడిగారు. అల్లం మనం ప్రతి వీడియోస్లో నర్వ్ వీక్నెస్ ఉంది, నరాల ప్రాబ్లమ్స్ ఉందంటే అల్లాన్ని ఒక మోతాదులో జస్ట్ ఒక 1 ఇంచ్ అల్లం ముక్కని రాత్రి నీళ్ళలో దంచి మార్నింగ్ లేచి మరిగించుకొని తాగండి అని చాలా వీడియోస్లో చెప్పాం. ఆ వీడియోస్ ఫాలో అయిన వాళ్ళు కూడా చాలా మంది మనకి కామెంట్స్ చేశారు. ఈవెన్ నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో కూడా నేను చాలా మంది చెప్తుంటాను, అల్లంతో పాటు ఇంకేమి యాడ్ చేస్తే మనకి నరాల తిమ్మిర్లు, బలహీనతలు తగ్గుతాయి, అసలు అల్లం ఇంత అద్భుతంగా పనిచేస్తుందా, ఇంకెన్ని రోజులు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, డే టైంలో తీసుకోవాలా, లేదంటే ఎసిడిటీ ప్రాబ్లం ఉండే వాళ్ళు తీసుకోవచ్చా లేదని చాలా కామెంట్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరికి ఒక రిప్లై ఏంటంటే, అల్లంని ఎక్కువ మోతాదులో తీసుకుంటే హార్ట్ దగ్గర మనం మంటలాగా అనిపించడము, లేదంటే చెస్ట్ దగ్గర హెవీనెస్ అనిపిస్తూ ఉంటుంది. అల్లంలో అది కూడా 1 ఇంచే అల్లం వాడమన్నాం కదా, 4-5 ఇంచులు దంచి నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా అవుతుంది. అదే చిన్న మోతాదులో అల్లంని లైట్గా దంచి నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగితే గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది. సో క్వాంటిటీ ఆఫ్ ఏదో అంటారు చూడండి తెలుగులో, అధికంగా మితంగా తీసుకుంటే మంచిది, అమితంగా తీసుకుంటే అది విషం అవుతుంది అంటారు. అలాంటి కైండ్ అన్నమాట. చెప్పినప్పుడు చాలా ఈజీగా విని ఎంత తీసుకుంటే సరిపోతుంది. సో కాబట్టి అల్లము యాంటీ ఇన్ఫ్లమేటరీ, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి నర్వ్స్కి స్టిమ్యులేషన్కి అండ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండడానికి కూడా చాలా యూజ్ అవుతుందండి. అండ్ గట్ కూడా మనం గట్ బ్యాక్టీరియా మంచిగా ఉంటే మనకి మోషన్స్ ఆఫ్ అవుతుంది. మోషన్స్ ఆఫ్ అవుతే నర్వ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో దీనికి చాలా కనెక్షన్ ఉంది కాబట్టి మన గట్ మోషన్స్ ఆఫ్ అవ్వడానికి అండ్ లంగ్ కెపాసిటీ పెంచడానికి, ఆ నరాల తిమ్మిరికి, నొప్పులకి, బలహీనతకి చాలా బాగా యూజ్ అవుతుంది అల్లము. అది ఎలా తీసుకోవాలంటే, మనము ఒక 350 ml తీసుకోండి, లేదంటే 250 ml వాటర్ తీసుకోండి. దాంట్లో 1 ఇంచ్ అల్లం ముక్క గుర్తుపెట్టుకొని 1 ఇంచే లైట్గా క్రష్ చేసి నీళ్ళలో వేయండి. చాలా మెయిన్ ప్రాపర్టీ అల్లమే. తిమ్మిరి, నొప్పులు, గురక అండ్ చాలా వరకు మనకి సైనస్ ప్రాబ్లమ్స్ ఏదున్నా సరే అల్లం చాలా ఇంపార్టెంట్. చిన్న అల్లం ముక్కను లైట్గా దంచి నీళ్ళలో వేయండి. మునక్కాయ ముక్కలు ఉంటాయి కదా, 1 ఇంచ్ ముక్కలు, ఇంత ముక్కలు తీసుకోండి, 3 లేదా 4 తీసుకోండి, లైట్గా దంచి అవి కూడా నీళ్ళలో వేసుకోండి. ఒక తమలపాకుని 2 ముక్కల్లా కట్ చేసి నీళ్ళలో వేయండి. కొద్ది వాము ఉంటే వాము కూడా వేసుకోవచ్చు, జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఎలాగ ఉంటాయి కాబట్టి పుదీనాకులు, పదాకులు, ఇంతే ఇంగ్రీడియంట్స్ అండి. ఇవి నైట్ ఒక 250 ml వాటర్‌లో నానబెట్టండి ప్రతిదాన్ని. ప్రతి ఒక్క దాంట్లో కూడా బెస్ట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి, రిచ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, సో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ పెయిన్‌గా కూడా మనకి యూజ్ అవుతది. కాబట్టి ఈ ప్రాపర్టీస్ అన్నిటిని మనం, ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని రాత్రి ఒక 300 ml వాటర్‌లో నానబెట్టి మార్నింగ్ లేచి ఒక అర నిమిషం లేదంటే నిమిషం మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. 100% చాలా పెయిన్ రిలీఫ్ ఉంటది. మీరు డెఫినిట్‌గా ఒకరోజు చేసి ఆపేయకుండా ఒక 40 డేస్ రెగ్యులర్‌గా చేయండి. మా దగ్గరికొచ్చే పేషెంట్స్ ఎంతోమంది బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్, రకరకాల నొప్పులతో వస్తుంటారు. నరాల తిమ్మిరి, అరికాలలో మంటలు అండ్ అరికాలలో పగుళ్ళొస్తున్నాయి అని చెప్పి చాలామంది వస్తుంటారు. నేను అల్లం వాడమంటాను. అది కూడా తక్కువ మోతాదులో వాటితో పాటు ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని వేసుకొని వాడండి. అద్భుతమైన రిజల్ట్స్ పొందుతారని చెప్తుంటాను. వాటితో పాటు ఆహార నియమాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనకి నరాల తిమ్మిర్లు, నరాల బలహీనతలు ఎందుకొస్తాయంటే మన రీజన్ చూసుకుంటే, ఒకటి బి12 గానీ, డి విటమిన్ గానీ, ఐరన్ గానీ, కాల్షియం గానీ, మెగ్నీషియం గానీ, ఈ డెఫిషియన్సీస్ వల్ల కూడా అధికంగా అవుతుంటాయి. కాబట్టి మనం కొద్దిగా ఒక చిన్న లడ్డులాగా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే చాలా మంచిది. దానికి ఏం చేయాలంటే మనం చెప్పాం కదా, 5 డెఫిషియన్సీస్ అనుకున్నాం. ఒకటి బి12, డి విటమిన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం. ఈ డెఫిషియన్సీస్ ఎప్పుడైతే ఉంటాయో మనకి డెఫినిట్‌గా నరాల తిమ్మిర్లు, బలహీనతలొస్తాయి. సో మనం ఏం చేయాలి వీటన్నిటికి అంటే 5 ఇంగ్రీడియెంట్స్. మన రాజగిర సీడ్స్ అంటారు. తోటకూర విత్తనాలు ఉంటాయి కదా, చాలా ఐరన్ కలిగి ఉంటాయి. తోటకూర విత్తనాలు చిన్న చిన్న గసగసాల్లాగా ఉంటాయి. అవి దొరుకుతాయి మనకి, చాలా కామన్‌గా దొరుకుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఎందుకంటే దాని ప్రాముఖ్యత చాలా వీడియోస్‌లో మనం చెప్పాం. చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు మన దాని గురించి. చాలా మంచి బి12 రిచ్ ఉంటది దాంట్లో. దానివల్ల ఐరన్ ఎక్కువ ఉంటది. స్ట్రాంగెస్ట్ బోన్స్‌కి కానీ, నర్వ్స్‌కి చాలా మంచిదని.
సో, పావు కేజీ తెప్పించుకొని మనం పెనం మీద ఏసుకొని వేపుకుంటే పాప్‌కార్న్ లాగా చిన్నగా అవుతదండి. సో, అలాగా ఒక రాజగిర సీడ్స్ అవి కొద్దిగా తోటకూర విత్తనాలు అవి తీసుకొని, దాంతో పాటు కొద్దిగా మన అంజీర్ గాని, బ్లాక్ కిస్మిస్ గాని అవి గూడా తీసుకొని, పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, అంజీర్, బ్లాక్ కిస్మిస్, రాజగిర సీడ్స్, ఆల్మండ్స్ మీకేవి అవైలబుల్‌గా ఉంటే అవి. ఇంపార్టెంట్ థింగ్ ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు. వీటన్నిటిని దోరగా వేపేసుకొని లడ్డూలాగా చేసేసుకోండి. అంజీర్ గాని, బ్లాక్ కిస్మిస్ కానీ కొద్దిగా లైట్‌గా ఘీలో ఇది చేసేసుకొని కొన్ని డేట్స్ కూడా ఉంటేసుకొని అవి చేసుకొని ఇవందులో ఏసుకొని బాగా లడ్డూలాగా చేశారనుకోండి. రోజుకొక లడ్డు తినండి. చాలా స్ట్రెంత్ అండి. మనం నట్స్ తీసుకోండి చాలా నరాలకు మంచిది, జాయింట్స్‌కి మంచిది, నొప్పులకి మంచిది అంటుంటాం. కానీ నట్స్‌ని మనకు ఒకవేళ డయాబెటిస్ ఉందనుకోండి అంజీర్, బ్లాక్ కిస్మిస్ మన డేట్స్ తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. లేదంటే అవి అవాయిడ్ చేసుకొని మిగతా నట్స్ తీసుకున్నా సరిపోతుంది. ఒకవేళ హై లెవెల్స్ ఉంటే షుగర్ లెవెల్స్. లేదనుకోండి మనం ఈ కాంబినేషన్‌లో లడ్డు తీసుకొని ప్రతిరోజు ఒక లడ్డు తినడము. అండ్ నేను చెప్పిన మార్నింగ్ మిరాకిల్ వాటర్ తీసుకోవడము. అండ్ ఒకవేళ నరాల తిమ్మిరి గాని, బలహీనత గాని ఉంటే నువ్వుల నూనె బాడీకి అంతా అప్లై చేసేసి ఒక అర్ధ గంట ఎండకు కూర్చోవాలంతే. ఎండకు కూర్చొని మంచిగా మనం పొద్దున్నే లేచి కొంచెం చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవడం యోగా గాని, మెడిటేషన్స్ గాని, మంచిగా కాటన్ దుస్తులేసుకొని కూర్చొని హ్యాపీగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. డెఫినిట్‌గా నరాల బలహీనత గాని, తిమ్మిర్లు గాని, నొప్పులు గాని, మంటలు గాని, ఏ కంప్లెయింట్ ఉన్నా సరే డెఫినిట్‌గా పనిచేస్తది. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.